హెల్ ఆర్ హై వాటర్ ఇది 2016లో వచ్చిన హాలీవుడ్ సినిమా. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇండియన్ సినిమా మీద దీని ఎఫెక్ట్ కనబడుతుంది. రీసెంట్గా వచ్చిన ఆడివిశేష్ డెకాయిట్ కావచ్చు, మొన్నొచ్చిన ధనుష్ కారా సినిమా కావచ్చు, ఈ 2 సినిమాలలో కూడా హెల్ ఆర్ హై వాటర్ సినిమా ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో అంత స్పెషల్ ఏంది, మనం ఇన్స్పైర్ అవుతున్న పాయింట్స్ ఏంది? ఇది ఒక నియో వెస్టర్న్ క్రైమ్ డ్రామా. యుఎస్ లో సదరన్ స్టేట్స్ లా కౌబాయ్ కల్చర్ బాగా కనబడుతుంది. దాంట్లో ఇంకా స్పెషల్ గా టెక్సస్ లా, న్యూ మెక్సికోలా ఇంకెక్కువ చూస్తాం మనం. కాకపోతే మనం కౌబాయ్ సినిమాలలో చూసిన ఆ క్రేజ్, ఆ కలర్ఫుల్నెస్ ఇదంతా కూడా ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ రియల్ గా లేదు. రూరల్ ఏరియాస్ లా చాలా వరకు విలేజెస్ అన్ని కూడా గోస్ట్ టౌన్స్ లాగా మారిపోయినాయి. తాళాలేసిన ఇల్లులు, డెంట్లు పడ్డ కార్లు, ఫెన్సింగ్ ఇరిగిపోయిన ర్యాంచ్లు, ఎక్కడ చూసినా ముసలోళ్ళు, ఇట్లా కనిపిస్తుంది. వీళ్ళ భూములన్నీ బ్యాంకులే మింగేసినాయి. ఈ రివర్స్ మార్టిగేజ్ అనే ఏదైతే ప్రాసెస్ ఉందో ఇదో పెద్ద భూతం అయిపోయింది వాళ్ళకి. ఇటువంటి బ్యాక్ డ్రాప్ లా వెస్ట్ టెక్సస్ లో టోబీ అండ్ టానర్ అని 2 అన్నతమ్ముళ్ళు ఉంటారు. ఈ రివర్స్ మార్టిగేజ్ ప్రాసెస్ లా భూములన్నీ బ్యాంకులు అయ్యుకొని మొత్తం సంసారం అంతా చెల్లా చెదరం అయిపోయిన లైఫ్ టోబీది. అండ్ చిన్న చిన్న క్రైమ్స్ చేసుకుంటూ ఊకే జైలుకి పోయొచ్చుడు ఈ లైఫ్ ఏమో టానర్ది. రీసెంట్ గా జైలు నుంచి బయటకు వచ్చిన టానర్ టోబీ లైఫ్ మొత్తం ఆగమైపోవడం చూసి ఆయన భూములన్నీ బ్యాంకు నుంచి ఎట్లన్నా విడిపియాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. ఏంది అని అంటే, ఈ చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్ ని లూటీ చేసేటందుకు పోయి కొంచెం కొంచెం అమౌంటే ప్రతి బ్యాంకుల నుంచి వెళ్ళి మనం కొట్టేస్తే ఇది అదేదో సీరియస్గా మనం పట్టుకోవాలని అంటే పెద్ద క్రైమ్ అయిపోదు. అట్లా సేకరించిన పైసలన్నీ తీసుకుపోయి లోన్ క్లియర్ చేసేయచ్చు. ఎందుకంటే ఏదైతే ల్యాండ్ మార్టిగేజ్ పెట్టినామో అక్కడ ఆయిల్ పడ్డది, దాంతో బ్యాంకులు పండుగ ఎందుకు చేసుకోవాలి, మనమే చేసుకుందామని ప్లాన్ వేస్తారు. అండ్ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న 2 పోలీస్ ఆఫీసర్లు వీళ్ళిద్దరిని చేజ్ చేస్తుంటారు. ఈ స్టోరీ రియాలిటీకి చాలా దగ్గరగుండి ఇమోషన్ చాలా బాగా క్యారీ చేస్తూ అద్భుతమైన సినిమాటోగ్రఫీతోని, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోని, ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ తోని ఈ సినిమా జనాలు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ సినిమా క్లైమాక్స్ నుంచి వెళ్ళి డెకాయిడ్ సినిమా క్లైమాక్స్ ని ఇన్స్పైర్ అయ్యారు. ఈ సినిమా క్లైమాక్స్ లా కొండ కింద పోలీసులు అందరూ గ్యాదర్ అయ్యి హీరోని షూట్ చేస్తూ ఉంటారు. ఆ కొండ పైన ఉన్న హీరోనేమో కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటారు. ఈ రెండిట్లలో సెటప్ అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అయితే ఆ రెండిట్లో ఉన్న కొండపైన ఉన్న హీరోలు చనిపోతారు. కాకపోతే హెల్ ఆర్ హై వాటర్ లా ఇంకో హీరో ఉన్నాడు కదా, ఆయన బతుకుంటాడు. డెకాయిట్ లో ఈ క్లైమాక్స్ ని ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటే ధనుష్ కారా సినిమాలో మాత్రం ఆల్మోస్ట్ 60 to 70% సేమ్ ఉంటుంది అన్నట్టు, సేమ్ సెటప్ ఉంటుంది అంతా. ఒక ఫ్యామిలీ అప్పుల వల్ల భూములన్నీ బ్యాంకులు ఇరుక్కొని తండ్రి చనిపోయి ఎట్లయినా చేసి ఈ అప్పుల నుంచి బయటికి రావాలి, ఈ లోన్లన్నీ క్లియర్ చేసుకోవాలి అనే ప్లాన్ తోని ఇట్లనే చిన్న చిన్న బ్యాంక్స్లలో కొంచెం కొంచెం అమౌంట్ కొట్టేద్దాం అనేది స్టోరీ. ఒకవేళ మీకు టైము ఓపిక 2 ఉన్నట్టయితే ఈ హెల్ ఆర్ హై వాటర్ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ వెరీ నైస్ జర్నీ ఇన్ టు అ వైల్డ్ వెస్ట్.